హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణ ప్రతాప్. ఈరోజు ఒక ఎపిక్ ట్రిప్లో ఉన్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? మనందరి ఫేవరెట్ డెస్టినేషన్ అయిన ఉబూద్, బాలీలో. మరిన్ని అద్భుతాలు చూసే ముందు ఒక నిమిషం నా ఎయిర్బిఎన్బి గురించి చెప్పాలి. చూడండి గైస్, నేచర్కి ఎంత దగ్గరగా ఉన్నానో. రూమ్ అయితే సూపర్ బ్యూటిఫుల్, చుట్టూ పచ్చదనం, అలాగే నాన్ స్టాప్ స్విమ్మింగ్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి ఒక పెద్ద పూల్ కూడా ఉంది. ఈ వైబ్ నిజంగా పీస్ ఆఫ్ హెవెన్. హాయ్ ట్రావెల్ లవర్స్, మనమందరం బాలీలో చూడాల్సిన ఒక అద్భుతమైన ల్యాండ్స్కేప్ దగ్గర లాంగ్ రైస్ ట్రేసెస్ దగ్గర ఉన్నాం. కొన్ని ముఖ్యమైన టిప్స్ తెలుసుకుందాం. ఇది ఉబూద్ సిటీ సెంటర్ నుండి కేవలం 20 నిమిషాల ప్రయాణంలోనే ఉంటుంది. బైక్ లేదా క్యాబ్లో ఈజీగా వచ్చేయవచ్చు. బెస్ట్ టైమింగ్, ఇక్కడ రద్దీ లేకుండా మంచి ఫోటోలు రావాలంటే ఉదయం 7 గంటల లోపు లేదా సాయంత్రం 3 గంటల తర్వాత ప్లాన్ చేసుకోండి. మిట్ట మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయొచ్చు లేదా వ్యాలీ వ్యూ చూసేలా అద్భుతమైన కెఫేలు ఉన్నాయి. వాటిలో కూర్చుని ఒక కప్పు బాలీ కాఫీ తాగొచ్చు. మీకు అత్యంత పచ్చగా అందంగా చూడాలంటే మార్చ్, ఏప్రిల్ లేదా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రండి. ఇది పంట కోతకు ముందు సమయం. వ్యూ సూపర్ గా ఉంటుంది. ముఖ్యమైన టిప్, ఇక్కడ లోపల నడవాలంటే మెట్లు, మట్టి రోడ్లు ఉంటాయి కాబట్టి తప్పకుండా గ్రిప్ ఉన్న కంఫర్టబుల్ షూస్ వేసుకోండి. స్లిప్పర్స్ పని చేయవు. ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది, కానీ మీరు లోపలికి వెళ్ళి ఫార్మర్స్ దారుల్లో నడిచినప్పుడు వారికి చిన్న డొనేషన్, సుమారు 10,000 ఇండోనేషియన్ రూపాయలు ఇవ్వడం మర్చిపోకండి. ఇది వాళ్ళు పొలాలను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ఈ సుబక్ అనే పురాతన నీటిపారుదల వ్యవస్థను గుర్తుంచుకోండి. దీన్ని యునెస్కో 2012లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఇది ఇక్కడి సంస్కృతి. సో స్థానిక ఫార్మర్స్ ను గౌరవించండి. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ డెస్టినేషన్ అయిన పురాతీర్థ టెంపుల్లో కలుద్దాం. ఫ్రెండ్స్, బాలి అంటే కేవలం బీచ్లు, పార్టీలు మాత్రమే కాదు. ఇక్కడ చాలా పవిత్రమైన, అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసాం. అదేంటంటే పురాతీర్థ టెంపుల్ ఆలయం. ఆలయం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలా సొరాంగ్ కట్టుకోవాలి. ఇది వాళ్ళ సాంప్రదాయం, మనం తప్పకుండా గౌరవించాలి. డోంట్ వరీ, ఇక్కడే మనకు సారంగ్స్ దొరుకుతాయి. ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా లోకల్స్ అయినా టూరిస్టులైనా ఈ పవిత్రమైన కొలనులో మునిగి ఆ నీళ్లతో తలస్నానం చేసి తమ ఆత్మశుద్ధి చేసుకుంటారు. దీన్ని వాళ్ళ భాషలో మెలుకట్ అంటారు. ఎంత బాగుందో కదా. ఈ ఆలయం దాదాపు 1100 ఇయర్స్ క్రితం కట్టారట. అంటే ఆలోచించండి దీని హిస్టరీ ఎంత గొప్పదో. తీర్థ టెంపుల్ అంటే పవిత్రమైన ఊట నీరు అని అర్థం. ఇక్కడ ఆ నీళ్లు ఎక్కడి నుంచో కాదు, భూమిలో నుంచి స్వయంగా వస్తూ ఉంటాయి. ఈ ఆలయం 3 భాగాలుగా ఉంటుంది. బయట ప్రాంగణం, ఈ పవిత్రమైన కొలను ఉన్న మధ్య ప్రాంగణం, అలాగే లోపల మూల విరాట్టు ఉన్న ప్రధాన ఆలయం. లోపల ఉండే జలాల మూలమే చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. చుట్టూ ఉన్న ఆ పచ్చదనం, టెంపుల్ ఆర్కిటెక్చర్ మైండ్ బ్లోయింగ్. గాయస్, ఒక చిన్న బ్యూటిఫుల్ డీటెయిల్, ఆలయం నుంచి బయటికి వస్తుంటే ఇక్కడ పెద్ద చేపల కొలను ఉంది. ఈ కాయ్ చేపలు, కార్ప్ చేపలు చాలా పవిత్రమైనవి, అదృష్టానికి చిహ్నాలు. అందుకే చాలామంది ఇక్కడ ఆగి ప్రేమగా ఫుడ్ వేస్తారు. చాలా ప్రశాంతంగా, అందంగా ఉంది కదా. ఈ బ్రేక్ తీసుకుని ఈ పవిత్రమైన చేపలను చూసి
తరువాత షాపింగ్ ఏరియాలోకి వెళ్ళండి. డోంట్ మిస్ ఇట్. సో గాయస్, మీకు బాలి ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఇది ఒక టెంపుల్ విజిట్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మరి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.